రేణిగుంట మండలం నారాయణ కాలేజ్ హాస్టల్లో ఉంటున్న ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందిన ఘటనపైన స్థానిక పద్మావతి హాస్పిటల్ వైద్యుడు ప్రసాదరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన సుమారు రాత్రి 7:30 గంటల నుంచి 8 గంటల సమయంలో హాస్టల్ వార్డెన్ ఆ విద్యార్థిని తన క్లినిక్ తీసుకొచ్చినట్లుగా ఆయన తెలిపారు. విద్యార్థిని గత 3 రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లుగా వార్డెన్ తెలిపారు. ఆ రోజు తీవ్రమైన తలనొప్పితో ఆ విద్యార్థిని చాలా ఎక్కువగా ఏడుస్తూ కనిపించిందని ఆ వైద్యుడు పేర్కొన్నారు. Because of my old age, my timings are very restricted. Morning 2 hours and evening 2 hours only I am able to practice. Because it is a clinic, it is not a big thing to do. Amma. అంతే కొద్దిగా ఏజ్ వచ్చింది కాబట్టి వీఆర్ నాట్ ఇంజెక్షన్స్ కూడా పెద్దగా చేసేది ఏం లేదు. ట్యాబ్లెట్ రాసిస్తాం, పంపించేస్తాం అంతవరకే. మరి ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే చేయటం జరుగుతుంది. అటు ఆన్ 20th ఆర్ సంథింగ్ లైక్ దట్. నాకు ఈ హాస్టల్ నుంచి వచ్చిన పేషెంట్స్ని చూసే అలవాటు తక్కువ అండి. నేను ఏ హాస్టల్కి అటాచ్డ్ కాదు, ఎందుకంటే నేను లిమిటెడ్ టైమింగ్స్ కాబట్టి నాకు హాస్టల్స్కి చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత 20th నైట్ నేను వచ్చిన తర్వాత ఒక అరౌండ్ 7 or 8 ఆ ప్రాంతంలో అనుకుంటాను, ఒక నారాయణ హాస్టల్ నుంచి ఒక పాపను తీసుకొని ఒక వార్డెన్ వచ్చింది. ఆ పాప రావటమే చాలా ఏడుస్తూ వచ్చింది ఇక్కడికి. చాలా షీఈస్ వీపింగ్. మిగతా పేషెంట్లు కూడా ఆగి ఆ అమ్మాయిని చూడమని చెప్పి రిక్వెస్ట్ చేశారు, ఏంటి బాధ అని. పైగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఏదో జరుగుతున్నాయన్నారు. వచ్చింది ఏమ్మా అని చెప్పినేసి ఆ వార్డెన్ అడిగితే వార్డెన్ ఆ పాపను వాళ్ళని చెప్పడం ఏంటంటే 3 days నుంచి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉంది సార్, మేము ట్రై చేసాము, తగ్గలేదు, ఈరోజు సివియర్గా హెడేక్గా ఉంది, పాప ఏడుస్తూ ఉంటే తీసుకొచ్చారు. ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలుగా చూస్తే చాలా సివియర్గా టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఆమె ఉన్న చాలా ఏడుస్తూ ఉంది, ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్ పైగా. నేను ఆ వార్డెన్కి చెప్పాను, అమ్మా ఇప్పుడు లేట్ నైట్ అయింది, ఈ పిల్లల్ని చూస్తేనే ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయాలన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళిద్దరూ వచ్చారు, 2 లేడీసే. ఇంకా వాళ్ళని ఇంకా ఏదో ఒకటి చేయకుండా ఎట్లా పంపించాలా, ఫస్ట్ ఎయిడ్ అన్నా చేయాలి కదా. దెన్ ఐ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ సమ్ ట్యాబ్లెట్స్. ఆ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉంది కదా, ట్యాబ్లెట్స్ ఇచ్చాను, ట్యాబ్లెట్స్ రాసిచ్చాను. అండ్ షీ ఈజ్ వీపింగ్, హెవీలీ వీపింగ్, 103, 104 టెంపరేచర్. సో ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఫివాస్టిన్ ఇంజెక్షన్, పారాసిటమాల్, దట్ టు ఓన్లీ 1 ఇంజెక్షన్. ఆ పాప ఏడుస్తుంటేనే రిక్వెస్ట్ చేస్తేనే చేసాము. అది కూడా మీరు ఎక్కడన్నా నేను ఇమీడియట్గా నేను చెప్పాను, అమ్మ వాళ్ళ పేరెంట్స్కి ఎంక్వైరీ చేసేసి పెద్ద హాస్పిటల్కి ఎక్కడన్నా చేయండి, హాస్టల్ అన్నారు, ఊరంతా కూడా డెంగ్యూ అవి ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలా, చాలా ఏడుస్తుంది పాప. హెడేక్ అంటే కొద్దిగా డౌట్ వస్తుంది కదా మనకి, అంత కేసెస్ మనం చూడాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ. మీరు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసేసి మీరు ఏం చేశారో కూడా మాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు రావటమే అట్లా వచ్చారు. 3 days ముందర ఏం చేశారో కూడా తెలియదు కదా, వాళ్ళు చెప్పరు కదా మనకి. ట్రై చేసామని మాత్రమే చెప్పారు మనకి, ఎక్కడ ఏంటి అనేది కూడా మనకి తెలియదు, ఎక్కడ చేయించారని కూడా. వీళ్ళందరూ కూడా అట్లాగే వస్తారు కదండి, 1-2 సార్లు అక్కడక్కడ ట్రై చేసి తగ్గకపోతే మళ్ళీ క్వాలిఫైడ్ దగ్గరికి వస్తారు. అదే జరిగింది అక్కడ. వచ్చారు, చూపించారు, చేశాము, ఆ పల్లికి చెప్పాను, మాత్రలు తీసుకొచ్చుకున్నారు, ఇమీడియట్గా వెళ్ళిపోయారు. అంతా కలిపి కూడా ఒక 15 minutes లోపలే జరిగింది. అంతా 15 minutes లోపలే వెళ్ళిపోయారు. అంతకు ముందలా రాలా మన దగ్గరికి వాళ్ళని.